హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. కొంచెం జలుబు చేసింది, అలాగే కొంచెం ఫీవర్గా ఉంది కాబట్టి వీడియోనైతే చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ బ్లాగ్ అయితే వచ్చేసి బుధవారం రోజు బ్లాగ్ అండి. అంటే నాగప్పల పండుగ వెనకటి రోజు బ్లాగ్. నేను నాగప్పల పండుగకి ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఈ బ్లాగ్లో అయితే చూపించిపోతున్నానండి. మేమైతే నాగప్పల పండుగని రేపు అలాగే మర్నాడు అంటే చవితి పంచమి ఈ 2 రోజులు కూడా చేస్తాము. అలాగే రేపు మర్నాడు ఈ 2 రోజులను ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమీ తినమండి. అండ్ ఈరోజు కూడాను ఇవేవి తినకుండానే మొడికి బట్టలు వేసుకోవాలి, అలాగే చలిబిండిలు చేసుకోవాలండి. రేపటికి కావాల్సిన కొంచెం ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. అందుకనేసి చిత్రాన్నం అయితే చేస్తూ ఉన్నాను, నిమ్మకాయ చిత్రాన్నంని. ఇది అయితే ఉల్లిపాయలు అవి యూస్ చేయం కాబట్టి ఈజీ అనేసి ఈ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా టిఫిన్ అయ్యాక ఆయనకి అలాగే దైవిక్కి ఇద్దరికి వడ్డీ చేసి వాళ్ళ ఆఫీస్కి దైవిక్ స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంక వాళ్ళు వెళ్ళిన వెంటనే నేనంతా ఇల్లంతా క్లీన్ చేసేసి ఒకసారి అంతా అలుక్కుని వచ్చేసి ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే నేను రేపటికి కావాల్సిన బట్టలన్నీ మొడకకైతే వేసేసానండి. దైవిక్ ఉంటే ఇదంతా కుదరదు కాబట్టి దైవిక్ వెళ్ళాక నేను మొడకైతే బట్టలు వేశాను. ఇంకా దాని తర్వాత నేను రేపటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటానండి. రేపు మర్నాడు ఈ 2 రోజులను మేము ఇంట్లో ఏది వేయించుకోకూడదు, అలాగే తిరుగుబాతు వేసుకోకూడదు, ఇంట్లో పొగ అనేది పెట్టుకోకూడదంటండి. అందుకనేసి కావాల్సిన చలిబిండ్లకి ఐటమ్స్, అలాగే రేపటి రోజు టిఫిన్కి ఏం కావాలి, నైట్కి ఏం కావాలి, ఇవన్నీను ఈరోజే వేయించుకుంటాను. ఇంకా మేమైతే ఈ పండగకి 3 రకాల చలిపిండిలు అయితే చేస్తామండి. ఒకటైతే శనగిత్తనాల చలిపిండి, ఇంకొకటి బియ్యపు పిండి చలిపిండి, అలాగే ఇంకొకటైతే నల్ల నూలు చలిపిండి అయితే చేస్తాము. ఇంక 2 రోజులు పండుగ ఉంటుంది కాబట్టి చాలా నిష్టతో అయితే చేయాలని చెప్పారండి అమ్మ అత్తమ్మ ఇద్దరును. అంటే చవితి రోజు ఎక్కువ కొంచెం ముడుగు అనేది ఉంటుందండి. ఇంకా పంచమి రోజు అయితే అంతొట్టు ఉండదు. అందుకనేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడాను 2 రోజులు చేస్తాము పండుగని, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడాను 2 రోజులే చేస్తామండి. ఇంకా మా సైడ్ అయితే కొంతమంది గణపతి పండుగకి లేదా దసరాలో లేదా మాఘమాసంలో అయితే చేస్తారు. మేమైతే పంచమి రోజే చవితి అలాగే పంచమి రోజే చేస్తాం. ఇక్కడైతే శనగిత్తనాల చలిపిండి కోసం అయితే నేను శనగిత్తనాలు అయితే వేయించుకుంటూ ఉన్నానండి. మీరు ఎన్ని రోజులు చేస్తారు పండుగ? ఇంకా శనగిత్తనాలు అయిన తర్వాత రేపు మేము పులగం మాత్రమే తింటామండి. వైట్ రైస్ అనేది అస్సలు తినము. అందుకనే పులగం కోసం అనేసి అయితే పెసరపప్పు అయితే వేయించుకుంటాను. దీనికి కాంబినేషన్గా కాయగుజ్జు కానీ అలాగే కాయపాలు ఇవి రెండిటిని అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. ఇంకా పొద్దున్న మధ్యాహ్నం పులగమే తింటాము. ఇంకా నైట్కి అయితే అటుకులు కానీ లేదా ఉప్మాను కానీ అయితే చేసుకుంటామండి. ఇంకా ఉప్మా కోసం అనేసి నేనైతే ఇక్కడ ఉప్మా రవ్వ అయితే వేయించుకుంటూ ఉన్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మిస్టేక్ చేశానండి. నాకు తెలియకుండా నేను ఆ రోజే వేయించుకున్నాను. అప్పుడు పూజ చేసేటప్పుడు దేవుడిని అయితే వేడుకున్నాను, స్వామి తప్పైపోయింది, ఇంకా నెక్స్ట్ ఎప్పుడే కానీ నేను పండుగ చేస్తే ఇలా ఏవి మిస్టేక్ కాకున్నట్టయితే చేసుకుంటాను అనేసి దేవుణ్ణి ప్రేయర్ చేసుకున్నాను. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది మిస్టేక్ చేయకుండా చేసుకోవాలి అనేసి ట్రై చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ నల్ల నూలు చలిపిండి కోసము అనేసి నూలైతే వేయించుకుంటూ ఉన్నానండి. యాక్చువల్గా అయితే ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చవితి రోజే ఇవన్నీ పొద్దున్నే లేచేసి ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ నాకు ఎవరు లేరు కాబట్టి అండ్ నేను మా ఆయన దైవిక్ ముగ్గురమే ఉంటాము. ఇంకా దైవిక్తో నాకు పొద్దున్నే లేచి వేరే పనులన్నీ చేసుకొని ఇవన్నీ చేసుకోవడం కుదరదు అనేసి నేను వెనకటి రోజే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంకా చలిబిండ్ల కోసమనైతే బెల్లం అయితే దంచుకుంటూ ఉన్నాను. ఇంకా 2 రోజులు పండగ కాబట్టి రేపు అంటే చవితి రోజు ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు అలాగే చిన్నపిల్లలు వీళ్ళందరూ అయితే వెళ్తారండి పూజకి. ఇంకా పంచమి రోజు అయితే మగవాళ్ళు లేకపోయినా పర్లేదు, ఆడవాళ్ళు ఒకటే వెళ్ళి అయితే పూజ చేసుకురావచ్చు. ఇంకా మా ఇంట్లో అయితే మేము ముగ్గురము 2 రోజులు అయితే వెళ్ళి పూజ అయితే చేసుకొస్తామండి. బెల్లం ఇంకా కొంచెం బరకగా ఉంది అనేసి ఇంకొంచెం సాఫ్ట్గా అయితే దంచుకుంటూ ఉన్నాను. ఇంకా బెల్లం అంతా దంచుకోయింది అయితే అయిపోయింది. ఇప్పుడైతే చలిబిండ్లు అయితే చేస్తాం రండి. చలిబిండ్ల కోసం అనేసి ముందుగా బియ్యపిండి చలిబిండి కోసం ఒక మిక్సీ జార్లోకి 1 గ్లాస్ బియ్యపిండి, అదే గ్లాస్తోనే 1/4 గ్లాస్ అయితే బెల్లం అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇదైతే మనకి కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుందండి. టేస్ట్ చేయకూడదు కదా. ఇంతకుముందు నేను చేసినప్పుడు ఇలానే చేశాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే మెజర్మెంట్ని అయితే ఫాలో అవుతూ ఉన్నానండి. ఇంక ఇక్కడైతే మనకి బియ్యపిండి చలిపిండి అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక మూత పెట్టేసి అయితే పక్కన పెట్టుకుంటూ ఉన్నాను.
ఇప్పుడైతే శనగిత్తనాల చలిపిండి కోసం సేమ్ అదే గ్లాస్తోనే ఒక గ్లాస్ శనగిత్తనాలు, ముప్పావు గ్లాస్ దాకా అయితే బెల్లం, వీటన్నిటిని కూడా పొడి చేసుకుని అయితే పక్కన పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవి రెండు వేసుకున్న తర్వాతే నల్ల నూనె చలిపిండి అయితే వేసుకుంటానండి. ఎందుకంటే అది నూనెది కొంచెం వాసన వస్తుంటుంది కాబట్టి ఫస్ట్ ఇవి రెండు ప్రిపేర్ చేసుకున్న తర్వాత నూనె చలిపిండి అయితే వేసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీతోనే. వీటి మూడింటిని అయితే వేసుకునేసి చీమలు దూరకుండా అలాగే ఎవరు ముట్టకుండా ఉండాలి కాబట్టి వీటన్నిటికి అయితే మూత పెట్టేసి అయితే నేను దేవుడి గదిలో అయితే పెట్టుకుంటానండి. ఎందుకంటే దేవుడి గదిలోకి అయితే ఇంకా పూజ చేసిన తర్వాత నేను ఒక్కతే వెళ్తాను, ఇంకా ఆయన కానీ దైవిక కానీ వెళ్ళరనేసి ఇంకా దేవుడి గదిలో కొంచెం ప్లేస్ అనేది అడ్జస్ట్ చేసి అయితే దేవుడి గదితో ఇవి మూడింటిని అయితే ప్రిపేర్ చేసేసి పెట్టేశానండి చలిపిండిని. ఇంకా దాని తర్వాత మీకు చెప్పాను కదా ఫ్రెష్ అయిన వెంటనే ముడికైతే బట్టలు వాష్ చేసేసాను అనేసి. ఆ వాష్ చేసిన వెంటనే అవి రేపటి రోజు అంటే వర్షం పడుతుంది కదండి, రేపటికి ఆరవు కాబట్టి నేనైతే వాషింగ్ మిషన్లోకి ఓన్లీ డ్రైకి మాత్రమే వేశాను. ఇంకా కాటన్ శారీ అయితే తొందరగా ఆరుతుంది అనేసి నా కోసం అయితే ఇలా కాటన్ శారీ అయితే నేను ముడికి అయితే వేసుకుంటూ ఉన్నాను. అలాగే మిగతావి మా ఆయనవి దైవిక్వి అలాగే టవల్లు వీటన్నిటిని కొన్నాను నేను బట్టలు అయితే ముడక్ అనేది ఆరేస్తూ ఉన్నాను. వేసిన తర్వాత డోర్ అయితే క్లోజ్ చేసేస్తానండి, ఎవరు వచ్చినా కూడా ముట్టుకోకూడదు అనేసి. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా వాడైతే ఎప్పుడు వస్తూనే ఉంటాడు, ముట్టుకుంటూనే ఉంటాడు ఐటమ్స్ని అనేసి దైవిక్ రాకుండానే నేను రూమ్ డోర్ని అయితే క్లోజ్ చేశాను. బట్టలన్నీ ఆరేసానండి. ఇంకా స్టార్టింగ్లో అంటే ఒక్కరే ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా నాకైతే పెళ్ళైనప్పటి నుంచి ఇదైతే మూడోసారి అనుకుంటాను నేను నాగపల్లి పండుగ చేస్తూ ఉండేది. ఒక్కొక్క పండగకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే అవుతున్నాను. చూసారు కదా, అందులోనూ కూడా వాడు మధ్యలో అనేది వచ్చేసాడు. అప్పుడు కూడాను వాడిని చాలా అవాయిడ్ చేస్తూ అయితే వాడిని బయటకు అయితే పంపించేశాను. ఇంకా ఈ పని అయిన వెంటనే రేపటికి అలాగే మర్నాటికి ఈ 2 రోజులకు కూడాను కాయగొచ్చుకు చట్నీకు పచ్చిమిర్చి అయితే కావాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిని అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నేను వేయించుకుంటానండి. ఇవన్నీ వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇంకా దీని తర్వాత తిరుగువాత అయితే వేసుకుంటూ ఉన్నాను. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే తిరుగువాతను అయితే వేసుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే మళ్ళీ మనం తిరుగువాత వేసుకోము కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే అయితే వేసుకుంటూ ఉన్నాను. అండ్ చూసారు కదండి, అంత ప్రిపరేషన్ అయితే ఉంటుంది వెనకటి రోజు నాగపల్లి పండుగ వెనకటి రోజు మేము ఇలానే చేస్తామండి. మీరు కూడా ఇలానే చేసేదైతే నాకు ఒకసారి కమెంట్ చేయండి. అంటే ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి. ఇంకా రేపు మర్నాడు చవితి పంచమి ఇవి 2 ఎలా చేస్తాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తానండి. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.